హాయ్ ఫ్రెండ్స్, వెస్టూలో సిఎన్సి ప్లాన్ అని అన్నా కదా. సిఎన్సి ప్లాన్ అసలు ఎట్లుంటుంది, ఆ సిఎన్సి ప్లాన్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, బయట అది సిఎన్సి ప్లాన్ చాలా మంది రేట్లు చూసి ఇంత రేట్లు అంటున్నారు అని డౌట్ పడుతుండ్రు కదా. దాని గురించి క్లియర్గా చెప్తాను. సిఎన్సి ప్లాన్ సిఎన్సి ప్లాన్ ఇప్పుడు మనం బయట ఎక్కడికి వెళ్ళినా, డీమార్ట్కి వెళ్ళినా కానీ, ఏదైనా మాల్కి వెళ్ళినా కానీ మినిమం మనము 4000 పర్చేస్ చేస్తాం కదా. సేమ్ అలాగనే వెస్టేజ్లో ఈ 4000 పర్చేస్ చేస్తే దీనికి మనకు 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్లో మనకు 4000 ప్రోడక్ట్స్ 3500కే వస్తాయి. ప్లస్ దీంట్లో పీవీస్ అంటారు, పాయింట్ వాల్యూ. ఇది 100 పీవీస్ వస్తాయి. అలా పర్చేస్ చేసినందుకు మనకు 90 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా 3500 ఒకసారి బిల్ చేసినందుకు 300 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. సేమ్ అలాగనే సెకండ్ మంత్ కూడా 4000 బిల్ తీసుకుంటే, బయట ఎట్లయినా 4000 5 నెలలు తీసుకుంటాం కదా. సేమ్ అలాగే 4 నెలలు తీసుకుంటే మనకు బయట 20,000 అవుతాయి. సేమ్ అలాగనే ఇందులో తీసుకుంటే 10 to 20% డిస్కౌంట్. ప్రతి నెల 500 మనకి ఇక్కడ లెస్ అవుతున్నాయి. 500 మనం 3500 మనకు బిల్ అయినాక 5వ నెల 2515 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఫ్రీ ఓచర్ వస్తుంది మనకు. దీంట్లో మనం ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకోవచ్చు. మళ్ళీ ప్రతి నెల 300 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 90 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 100 పీవీస్ మన మన బిజినెస్ దాంట్లో పడతా ఉంటాయి. ఈ పాయింట్స్ ద్వారానే మనకి ఎంత క్యాష్ బ్యాక్ రావాలనేది ఇలా డిసైడ్ అవుతుంది. సేమ్ ఈ 4 నెలలు కొన్నందుకు బయట మనకి 20,000 అయినాయి, ఇందులో అయితే 14,000 అయినాయి. ఇందులో 400 పీవీస్ వచ్చినాయి, 300 క్యాష్ బ్యాక్. ఇవి కూడా మనకు మన క్రెడిట్ అయినట్టే కదా, 1200. ఇదేమో క్రెడిట్ అయిన అమౌంట్ 360. ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2515 ఫ్రీ ప్రోడక్ట్, 1200 ఫ్రీ ప్రొడక్ట్స్ మనకు నెల వచ్చినాయి. 360 రూపీస్ మనకు ప్రతి నెల 90 క్యాష్ బ్యాక్ వచ్చినాయి కదా. అవి మొత్తం 4075. మొత్తం ఎంత? 14,000. ఆ 14,000 నుండి తీస్తే అప్రాక్సిమేట్లీ ఒక 75 అని తక్కువ పెట్టినా కానీ ఒక 10,000 మనకు 5 మంత్స్ అనేది 5 మంత్స్ వెళ్ళిపోతున్నాయి. అదే బయట అయితే 20,000 అవుతున్నాయి. కాబట్టి ఆలోచించండి, చాలా బాగుంటుంది. సిఎన్సి ప్లాన్లో ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికీ. ఓకే, థ్యాంక్స్, బాయ్ అండి.